హాయ్ మామ! 'శంబాల'. ఆది సాయి కుమార్ గారు హీరోగా యాక్ట్ చేశారు. తెలుగు అమ్మాయి అర్చన అయ్యర్ గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు మామ. చాలా సంవత్సరాల తర్వాత ఆది సాయి కుమార్ గారి మూవీ పాజిటివ్ బజ్‌తో, ప్రీమియర్స్‌తో ఈరోజే రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసేసాను. చూసాక నాకేమనిపించింది, ఆది సాయి కుమార్ గారికి ఈ మూవీ కమ్‌బ్యాక్ హిట్ అనిపించేలా ఉందా అని తెలుసుకునే ముందు మన ఛానెల్‌లో ఇప్పటి వరకు ఎన్నో మూవీస్‌కి జెన్యూన్‌గా రివ్యూస్ ఇచ్చాం మామ. అలాగే ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని షార్ట్స్‌లా మీ ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. ఇక ఆ మూవీ విషయానికి వస్తే సూపర్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఆది సాయి కుమార్ గారికి హిట్ ఇచ్చే కమ్‌బ్యాక్ ఫిక్స్ అని ఫిక్స్ అయ్యాక స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 మినిట్స్ చూసి అబ్బబ్బా! చాలు ఇంకా హిట్ కొట్టేశారు అనుకుంటున్న టైంలో స్టార్ట్ అయింది మామ. సినిమా స్టాండర్డ్స్ దిగిపోతూ, దిగిపోతూ ఇంకా చాలు ఆపేయండయ్యా! మా వల్ల కావట్లేదు అనేలా తయారైంది మామ. ఒక హిట్ మూవీ డెలివర్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలు ఈ మూవీ సెకండ్ హాఫ్ చెరిపేసిందేమో అనిపించింది మామ. ఒకసారి సినిమా మెయిన్ పాయింట్ రివీల్ అయ్యాక సినిమా ఫుల్‌గా ప్రెడిక్టబుల్‌గా అయిపోతుంది మామ. మిగతా విషయాలు మైనస్‌ల్లో చెప్తాను. ముందుగా స్టోరీలోకి వెళ్తే 'శంబాల' అనే గ్రామంలో ఒక ఉల్కొచ్చి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊర్లో వింత వింతగా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఆ ఉల్కని టెస్ట్ చేయడానికి ఆ ఊరికి వచ్చిన సైంటిస్ట్ ఆది సాయి కుమార్ గారు ఆ రహస్యాన్ని ఛేదించారా? ఆ చావులకి, అంధకాసురుడు అనే రాక్షసుడికి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే సినిమా ఫస్ట్ హాఫ్ మామ. ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయిపోయింది అని తెలియకుండా ఒక హై ఇస్తది మామ. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక సీక్వెన్స్ ఉంటది గడ్డివాములో. అది షేక్ ఆడిస్తది మనల్ని. నెక్స్ట్ మెయిన్ సెట్ సౌండ్ డిజైన్ అండ్ బీజీఎం వర్క్ మామ. పర్ఫెక్ట్ సింగిల్ స్క్రీన్‌లో మూవీ చూస్తే కొన్ని జంప్ స్కేర్స్ ఉంటాయి. భయపెడతాయి మామ గట్టిగా. బీజీఎం కూడా సినిమాకి ప్రాణం అని చెప్తాను. 80స్ అట్మాస్ఫియర్‌ని బాగానే క్రియేట్ చేశారు. కొంతమంది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కొంతమందివి ఓవర్‌లా అనిపించాయి మామ. ఎడిటింగ్ నాకు తేడాగా ఉంది మామ. జంప్ కట్స్ చాలా చోట్ల ఉన్నాయి. అవి నాకు నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చాయేమో అనిపించింది. డైరెక్టర్ గారు ఆయన పని ఆయన చేశారు. బట్ సెకండ్ హాఫ్ వల్ల రిజల్ట్ కొంచెం తేడా కొట్టే ఛాన్స్ ఉందేమో అనిపించింది మామ. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే మెయిన్ మైనస్ సినిమా సెకండ్ హాఫ్ మామ. మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యాక 1 అవర్ వరకు ఇంకేం ఉండదు. రిపీట్ మోడ్‌లో జరిగినవే జరుగుతుంటాయి. నెక్స్ట్ సినిమా మొదటి నుంచే ఏ ట్విస్ట్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లేదు మామ. హీరోయిన్‌తో ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. నా వరకు అది నాకు తన సెకండ్ సీన్‌లోనే తెలిసిపోయింది మామ. సైన్స్, శాస్త్రం అండ్ డిస్కషన్ ఏదో పెడతా ఉంటారు. అది చాలా ఆర్టిఫిషియల్‌గా, ఫోర్స్‌డ్‌గా అనిపించింది నాకైతే. విలేజ్ సెట్ వర్క్ అండ్ సీజీ చాలా పూర్‌గా ఉన్నాయి మామ. అవి సెట్ వర్క్ అని తెలిసిపోతున్నాయి. ఇంకా సీజీ అయితే నమస్కారం పెట్టొచ్చు మామ. చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ మరీ దారుణంగా కనిపించేస్తది. గ్రామ దేవత అంటారు. కానీ ఆ దేవత ఏం చేయకుండా బాధపడుతూ ఉంటారు. హీరో హెల్ప్ అడుగుతూ ఉంటారు. అది నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ థీమ్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. క్లైమాక్స్ కూడా చాలా వీక్‌గా అనిపించింది మామ. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి? ఆది సాయి కుమార్ గారికి కమ్‌బ్యాకా అంటే అంత పెద్ద మాట అనను గాని ఆయన రీసెంట్ మూవీస్‌లో ఫార్ బెటర్ మూవీ అని చెప్తాను మామ. మరీ తీసి పడేసే సినిమా కాదు. ఒకసారైతే హ్యాపీగా ట్రై చేయొచ్చు. సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెడతది. బట్ ఫస్ట్ హాఫ్ హ్యాపీగా వెళ్లి చూసేయొచ్చు మామ. బట్ నాకు ఒకటే డౌట్ ఏంటంటే దేవతలందరూ నాస్తికులకే ఎందుకు కనిపిస్తారు అని. అది కూడా పర్టిక్యులర్‌గా సినిమాల్లో. ఆ డౌట్ ఎప్పుడు క్లియర్ అవుతదో చూద్దాం. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.